గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఇనాం భూములను అడ్డగోలుగా ఆక్రమించేశారు. తిరుపతికి ఆనుకొని ఉన్న తిరుచానూరు పంచాయతీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా 9 ఎకరాల ఇనాం భూమిని కబ్జా చేశారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో తనకు చెందిన పట్టా భూమితో పాటు ఇనాం భూమి చుట్టూ పెద్ద ప్రహారీ సైతం నిర్మించారు. ఇక్కడ ఎకరా సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన దాదాపు 45 కోట్ల విలువైన ఇనాం భూమిని ఆయన ఆక్రమించారు. ఇనాం భూమితో పాటు నదీ ప్రవాహంలో అక్రమ ప్రహారీ నిర్మాణంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. రెవెన్యూ, ఇనాం, నీటిపారుదల శాఖ విభాగం అధికారులు కలిసి సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో 473, 474 సర్వే నంబర్లు స్వర్ణముఖి నదికి 2 వైపులా ఉన్నాయి. సర్వే నంబర్ 242 నదికి 3 వైపులా విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తిరుచానూరులోని సర్వే నంబర్ 472, 473, 474లలో కరుణాకర్ రెడ్డి భార్య రేవతి, కుమారుడు అభినయ్ పేర్లతో 15.36 ఎకరాలు ఉంది. అయితే ఈ సర్వే నంబర్లలో 24.34 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉంది. స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతాన్ని మట్టితో పూడ్చివేసి నదిని ఆక్రమించే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి ఈ మామిడి తోట చుట్టూ ప్రహారీ నిర్మించారు. 49 గుంటల భూమికి తహసీల్దార్ డిజిటల్ సంతకం లేదని గుర్తించారు. ఇనాం భూములతో పాటు నదిలోని కొంత భాగాన్ని భూమన ఆక్రమించినట్లు నిర్ధారించారు. కరుణాకర్ రెడ్డి తన భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు కోసం పక్కనున్న భూమిని తక్కువ ధరకు విక్రయించాలంటూ దాని యజమానిని వెంకటేశ్వర ప్రసాద్ ను బెదిరించారు. ఇందుకు నిరాకరించడంతో భూమన ఆయనకు చెందిన ప్లాట్లు, ఆస్తులను ఆక్రమించడం ప్రారంభించారు. 2021 నవంబర్ 3న రాత్రి కొందరు గూండాలు సర్వే నంబర్ 478లోకి ప్రవేశించి స్థానిక పోలీసులు, తుడా అధికారుల సహకారంతో వెంకటేశ్వర ప్రసాద్ ఆస్తి సరిహద్దుల్లోని ప్లాట్లలోని 40 మామిడి చెట్లు, 64 టేకు చెట్లను యంత్రాలతో వేళ్లతో సహా పెకిలించి వేశారు. అలాగే అక్కడ ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్ ను ధ్వంసం చేశారు. దీంతో ప్రసాద్ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఇందులో కరుణాకర్ రెడ్డి 7వ రెస్పాండెంట్, ఆయన భార్య రేవతి 8వ రెస్పాండెంట్ గా ఉన్నారు. ఈ కేసులో ప్రసాద్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది.